ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 19-20 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మనందరికీ కూడా తెలుసు. డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 7,000 పోస్టులు వేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకని చెప్తున్నానంటే నేను నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు వీళ్ళందరూ కూడా గత 2-3 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కొంతమంది నిరుద్యోగులు జీవో 46 అని చెప్పి కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి వాళ్ళు ఉన్నటువంటి గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు మా హక్కులని, మా ఉద్యోగాలను, మా నోటిఫికేషన్లను మేము సాధించుకుందామనే ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు పనిచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఏ నిరుద్యోగుడు చూసుకున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉరితాడే దిక్కురా మాకు, మేము ఇంత పెద్ద చదువులు చదివి ఈ చదివిన చదువుకి కూడా మాకు ఉద్యోగాలు వస్తలేవు, నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం కరెక్ట్గా వేస్తలేదు, మా ఏజీ అయిపోతుంది అని చెప్పి ఈ అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకి గురయ్యి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. దీనికి కారకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాదా అని నేను జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాను. ఈరోజు 19-20 వేల పోస్టులు ఖాళీలు ఉన్నప్పుడు 7,000 పోస్టులు ఎవరికి సరిపోతాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల వైజ్గా చూసుకున్నా కానీ, కేటగిరీ పరంగా చూసుకున్నా కానీ ఒక్క ఉద్యోగం కూడా ఉండదు. ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే కదా మిమ్మల్ని ఓటేసి గెలిపించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున నుంచి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎంబడే 19,000 పోస్టులు మాత్రం రిలీజ్ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. సంతోషంగా ఉండాలని అంటే మీరు దాదాపు 19,000 పోస్టులు వేస్తేనే సంతోషంగా ఉంటారు. ఎందుకని అంటే ఈ 19,000 నోటిఫికేషన్ మీరు వేసినట్టయితే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు 15-20 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాదాపు 15 లక్షల మంది అప్లై చేసిన నోటిఫికేషన్కు నువ్వు 7,000 వేస్తే అవి ఎక్కడ సరిపోతాయి, ఎవరికి సరిపోతాయి? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులందరూ కూడా మొన్నటి వరకు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేయడం, ఆ ఎర్ర టెండలో కూర్చొని ధర్నాలు చేయడం, 19,000 నోటిఫికేషన్ వేయండి అని చెప్పి వాళ్ళు మొర్రో అని మొత్తుకొని వాళ్ళందరూ కూడా దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి వాళ్ళందరూ ధర్నాలు చేస్తే అయినప్పటికీ కూడా నిరుద్యోగుల పైన ఇంత కనికరం లేకుండా నేను మోనార్కుని, నా మాటే శాసనం అంటూ రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం ఇది తప్పు నిర్ణయం. నిరుద్యోగుల పైన ఇంత రివర్సుగా మీరు చేస్తున్నటువంటి పనులు, మీరు వేస్తున్నటువంటి అడుగులు ఇవి కరెక్ట్ కావని చెప్తున్నాను నేను. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా కొడంగల్ నుండి, ఈ కొడంగల్నే చూసుకుందాం. నువ్వు చేసిన నోటిఫికేషన్కి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో చూడు ఒకసారి. కేటగిరీ వైజ్గా చూస్తావా, ఎట్లా చూస్తావో చూడు, ఓవరాల్గా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూడు. నువ్వే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. నేను వేసిన నోటిఫికేషన్ కరెక్టా తప్ప అనేది నీకే అప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నీకు ఈ గైడ్ లైన్స్, నీకు ఈ ఐడియాలు ఎవడిస్తుండో కానీ ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను ఈరోజు నేను. నిరుద్యోగులందరూ కూడా ఈరోజు ఊర్లలో నుండి హైదరాబాద్కు వచ్చి దిల్సుఖ్ నగర్లో ఇన్స్టిట్యూట్లలో తల్లిదండ్రులు పొలం తాకట్టు పెట్టి పుస్తల తాడులు అమ్మి అప్పులు చేసి 1,000 రూపాయలు ఇన్స్టిట్యూట్ల ఫీజులు, హాస్టల్ ఫీజులు వాళ్ళు కట్టి పిల్లలందరినీ కూడా ఈరోజు చదివిపిస్తే నువ్వు వేసిన నోటిఫికేషన్ 7,000 నోటిఫికేషన్ ఏదైతుందో అది ఒక్కరికి కూడా సరిపడినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు మా పిల్లలు హైదరాబాద్లో పోయి ఇన్స్టిట్యూట్లలో చదువుకుంటున్నారు, నా కొడుకు పోలీస్ అవుతాడు అని చెప్పి వాళ్ళందరూ గర్వంగా ఊర్లలో ఉన్న ఆస్తులని, ఉన్నటువంటి పుస్తల తాళ్ళని తాకట్టు పెట్టి పిల్లలకి పైసలు పంపించి హాస్టల్లో ఇన్స్టిట్యూట్లలో కడితే ఈరోజు లాస్ట్కి చూసుకుంటే ఆ కొడుకు బాధతో కాంగ్రెస్ పార్టీ చేసిన నోటిఫికేషన్కి ధర్నాలు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎంట్రింగ్ మందు దాగి చనిపోరంటూ వాళ్ళు ఎందుకు చనిపోవాలో కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేతికెదిగిన కొడుకు లక్షలు దారబోసి పెంచుకున్నటువంటి పిల్లలని ఈరోజు ఎంట్రింగ్ డబ్బా దాగి చనిపో, మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇది మీరు మాట్లాడే భాష, యాస, మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన మంచిది కాదని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను. మీరు ఇప్పటికైనా సరే
పెద్ద మనసు చేసుకొని ఈ 7,000 నోటిఫికేషన్ని పక్కకు పెట్టి 19,000 నోటిఫికేషన్ ఫ్రెష్గా ఒక నెల కాదు 2 నెలలైనా సరే రిలీజ్ చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున నిరుద్యోగుల కోసం మీరు ఒక్కసారి ఆలోచించాలి. నిరుద్యోగులందరూ కూడా తప్పుడు అడుగులు వేయకండి, మీరు ధైర్యంగా ఉండండి, పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు, ఎదువ బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి పోరాడదాం, మన హక్కులను మనం సాధించుకుందామని చెప్పి నేను జనసేన పార్టీ తరపున నిరుద్యోగుల వైపు పోరాడడానికి మా జనసేన పార్టీ ప్రతి చోట అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అశోక్ నగర్లో నిరుద్యోగులతోని గ్రూప్ ఫోటో దిగాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అన్న వచ్చి చెప్తే వేస్తాడేమో మరి 19,000 పోస్టులు. రాహుల్ గాంధీ నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు. మీరు మొన్న నీట్ పేపర్ విషయంలో శ్రీ నరేంద్ర మోడీ గారి ఇంటిపైకి ముట్టడేయడానికి ఏ విధంగా అయితే వెళ్ళారో అదే విధంగా ఇంకా కొద్దిగా స్పీడ్గా దూసుకుంటూ వచ్చి తెలంగాణలో అడుగుపెట్టి మీరు ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ మాట ఇచ్చారు కదా, ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఎక్కడున్నా కానీ ఎంబడే తెలంగాణ గడ్డపైన అడుగుపెట్టి మీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మెడలు వంపైనా సరే మీరు ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు పోలీస్ నోటిఫికేషన్లో ఖాళీలు ఉన్నటువంటి 19,000 ఖాళీలని ఎంబడే రిలీజ్ చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను.